మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. ప్రస్తుతం మనం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ఉన్నాం. పెరెడ్ గ్రౌండ్లో జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి జనాలందరూ తరలి వస్తున్నారు. అదేవిధంగా 16 కంట్రీస్ నుంచి కమిటీ వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది, ఇంటర్నేషనల్ కమిటీ వాళ్ళు. అదేవిధంగా మన ఆల్ ఓవర్ ఇండియాలో నుంచి 60 కమిటీ మనుషులు వీళ్ళందరూ రావడం కూడా జరుగుతుంది. ఇవి 2 సెగ్మెంట్స్గా విడదీశారని చెప్పొచ్చు. ఒక సెగ్మెంట్ ఏమో ఇక్కడ గ్రౌండ్ అంతా ఫుల్ కైట్ల ఫెస్టివల్స్తో, చిన్నపిల్లలతో, పెద్ద పిల్లలతో చాలా నిండిపోయింది. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫెస్టివల్ని. మన సంస్కృతం ఉట్టిపడేటట్టు ఈ ఫెస్టివల్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఇంటర్నేషనల్ స్వీట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ కంట్రీ మొత్తం మీద, ఇండియా ఇంకా ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి ఉన్న స్వీట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనము ఈ ఫెస్టివల్ అనేది గత 3 రోజుల నుంచి జరుగుతుంది. కైట్ ఫెస్టివల్స్ మరియు స్వీట్ ఫెస్టివల్స్. అంటే 13, 14, 15, ఇవాళ 15 కాబట్టి ఇవాళ 11 గంటల వరకు, రాత్రి వరకు ఉంటుంది. మనం ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం. సరే, ఏం స్వీట్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర ఎలాంటివి ఉంటాయి అని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అంటే ఈ స్వీట్స్ అంతా ఏ స్టేట్ నుంచి? ఆంధ్ర నుంచి వచ్చాం. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? పూతరేకులు, మామిడి తండ్ర, ఆల్ఫెన్సో మ్యాంగో, రా మ్యాంగో, ఇమ్లీ, స్ట్రాబెర్రీ. ఎంత ప్రైజెస్ ఏ రేంజ్లో ఉన్నాయి? నార్మల్గానే ఉంటాయి ప్రైజెస్. ఏమి మనం ఇక్కడ చూడొచ్చు కూడా మామిడి తాండ్రే ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా మందికి చాలా ఇష్టంగా తింటారు పూతరేకులు ఇంకా మామిడి తాండ్రే. తెలంగాణ పిండి వంటలు ప్రత్యేకంగా మీ దగ్గర ఏమున్నాయి? మా సకినాలు ఉన్నాయి, సర్వపిండి ఉంటుంది, బొబ్బట్లు, అరిసెలు, మోతీచూర్ లడ్డు. స్పెషల్ ఏంటి మీ దగ్గర? స్పెషల్ సకినాలు, అరిసెలు, బొబ్బట్లు, సున్నుండలు, గవ్వలు. ఇవాళ ఏ టైం వరకు ఉంటారు? ఇవాళ లాస్ట్ డే కదా, 10 వరకు ఉంటారు. ఇక్కడ చూడొచ్చు కూడా మనకి తెలంగాణ పిండి వంటకాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇక్కడ సకినాలు కనిపిస్తున్నాయి, మరోవైపు అరిసెలు, రోజ్ కేక్స్, ఇవన్నీ కూడా తెలంగాణ వంటలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పిండి వంటలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి చాలా ఈ ఒక్క స్టాల్స్ అనే కాకుండా చాలా స్టాల్స్ కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో జరగబోతుంది. మనం మరికొన్ని స్టాల్స్ని ఎక్స్ప్లోర్ కూడా చేద్దాము. చాలా డ్రై ఫ్రూట్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా? నారాయణగూడ, హైదరాబాద్, తెలంగాణ. తెలంగాణ పిండి వంటకాల ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక్కడ ఇదేం లడ్డు? అంటే దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? డ్రై ఫ్రూట్స్ లడ్డు అనగానే మనకి చాలా బలం అని చెప్తుంటారు కదా, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎనర్జీ అన్నమాట. మనం చాలా నీస అలసపడిపోయినప్పుడు ఇలాంటి లడ్లు తినడానికి చాలా ఎనర్జీ ఉంటాము. ఇవన్నీ తేనెతో స్వీట్స్ హానికరం కాకుండా హెల్తీకి. మనం బయట పంచదారతో, బెల్లంతో చేస్తుంటాము. దానిలో కన్నా తేనెతో స్వీట్స్ సింగిల్ టైమ్ స్వీట్స్తో చేస్తాం మేము. వీటిలో ఇప్పుడు ఏమేమి వేస్తారు? సన్ఫ్లవర్ సీడ్స్ కనిపిస్తున్నాయి, కాజు, బాదం, తేనె, ఖర్జూరు, పంకిన్, వాటర్ మెలన్, సన్ఫ్లవర్, 9 టైప్స్. మంచిది కదా. చాలా బ్యాక్ పెయిన్ కూడా చాలా యూజ్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఈ లడ్లు అన్నమాట. ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? అరిసెలు ఉన్నాయి, అదే గవ్వలు, మళ్ళీ ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది అంటే షుగర్ ఫ్రీ, అంటే ఎవరైతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం తినొచ్చు బాగా. ఇక్కడ మనకి షుగర్ ఫ్రీ లడ్డులు మరియు స్వీట్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆల్ ఓవర్ మీద ఎవరైనా వచ్చి ఈ స్వీట్స్లను ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు అనేది ఉంటుంది. 0 క్యాలరీ, అదే 0 షుగర్ ఫ్రీ లేకుండా అవి కూడా ఉన్నాయని కూడా చెప్పొచ్చు, ఏ షుగర్ కంటెంట్ లేకుండా. ఒకసారి ఈ స్టాల్ని కూడా మనం ఎక్స్ప్లోర్ అవుదాము. బాబాయ్ స్టాల్ మొత్తం నింపి పెట్టేశారు. చెప్పండి బాబాయ్, మీ దగ్గర స్పెషల్ ఏంటి? మా దగ్గర వచ్చేసి ఇవన్నీ కూడా ఖర్జూరతో తయారు చేసింది. ఇలా నో షుగర్, నో మైదా, నో ఆయిల్. ఖర్జూర, తాటి బెల్లం యూజ్ చేసి చేస్తాం. ఇవి హెల్త్కి చాలా మంచి మేడం. పల్లి లడ్డు ఉంది మేడం, ఖర్జూర పల్లి ఉంది, ఖర్జూర అవిష లడ్డు. అవిషలు ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది మేడం. తర్వాత వచ్చి నువ్వులు, అందులో మనకు నల్ల నువ్వులు ఉంటుంది మేడం. తర్వాత వచ్చేసి మనకు ఇది ఖర్జూర డ్రై ఫ్రూట్ లడ్డు మేడం. అన్ని రకాల ఖర్జూర డ్రై ఫ్రూట్స్ చేస్తుంది మేడం. ఇవి కాకుండా మన దగ్గర మిల్లెట్ బిస్కెట్స్, మన దగ్గర 8 రకాల మిల్లెట్ బిస్కెట్స్. ఇవన్నీ మిల్లెట్ బిస్కెట్స్ వల్ల ఉపయోగాలు ఏమి అంటారు మేడం? ఇంతకుముందు మనము ఇప్పుడు వరి ధాన్యం తింటున్నాం మేడం. ఇంతకుముందు అంతా మనం కూడా సామలు, సజ్జలు, కొర్రలు ఈ వీటితో చేసిన దానాలు. ఇవి ఇప్పుడు తిరోగమనమైనవి. ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు, ఈజీ డైజెస్ట్ అవుతాయి మేడం. ఇవన్నీ కూడా తాటి బెల్లంతో చేసినవి. దీంట్లో ఎలాంటి మైదా, షుగర్ ఏం లేదు. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్, నాట్ ఓవర్ మేడ్, హ్యాండ్ మేడ్, హోమ్ మేడే. మీ దగ్గర ఇంకా
ఇంకా ఇవి కాకుండా ఇంకేవో ఉన్నాయి. ఇంకొకటి మేడం, మా దగ్గర వచ్చేసి స్పెషల్ రాగి స్పెషల్ ప్రోటీన్ రాగి షేక్ ప్రోటీన్ ఉంది. ఇది ఒక 10 నిమిషాలు రెడీ అవుతుంది మేడం. ఇది వేడి వేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, బాగుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇన్ని 9 రకాల సీడ్స్ తో రాగి జావా చేస్తాం. రాగి జావా వేరే, రాగి పాయసం వేరే. ఇది రాగి పాయసము, దీంట్లో తాటి బెల్లం వేసి చేస్తాం మేము. ఇది బాగా మరిగిస్తేనే టేస్ట్ ఉంటుంది. మీకు 10 నిమిషాలు మీరు మళ్ళీ వస్తే మీకు టేస్ట్ చేస్తాం. మనం తప్పకుండా వచ్చి టేస్ట్ చేద్దాము. ఇన్ని చూపిస్తున్నారంటే రాగి ప్రోటీన్ షేక్ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్తున్నారు కదా, ఒకసారి మనం వచ్చి ట్రై చేద్దాము. ఎలా ఉందో రివ్యూ చెప్తాను. మనకి ఇక్కడ తెలంగాణ స్పెషల్ పంజాబీ లస్సీ కూడా ఇక్కడ ఉన్నారు. కైసే కర్ రే ఆప్ బోలో. मैम आपका- इसमें ये दही है, इसमें शुगर रहेगा, रोज़ वाटर रहेगा और थोड़े ड्राई फ्रूट्स वगैरह भी रहेंगे मैम। ओके, पूरा लस्सी एक ही लस्सी है, नहीं तो फ्लेवर्स कुछ भी ऐड? फ्लेवर एक चॉकलेट फ्लेवर रहेगा और एक नॉर्मल रहेगा मैम। చూడొచ్చు మనకి ఇక్కడ లస్సీ స్టాల్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా రెడీ అవుతుందని చెప్తున్నారు. చాక్లెట్, గులాబీ వాటర్ ఇవన్నీ వేసి మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ వేసి కూడా వాళ్ళు లస్సీ చేయడం కూడా జరుగుతుంది. చాలా స్టాల్స్ ఉన్నాయి. సుమారుగా ఇక్కడ ఒక చెప్పొచ్చు 300కు పైన స్టాల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనము మిగతా స్టాల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాం. అంటే ఒకటి కాదు, 2 కాదు, ఇప్పుడే మొదలైనప్పటికీ కూడా చాలా జనాలు అయితే తరలి వస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఈ ఒక్క స్టాల్లోనే ఇంతమంది ఉన్నారంటే మొత్తం ఆల్ ఓవర్గా ఇదంతా నిండిపోతుంది. అంటే ఇంకొక మరి 3 గంటల నుంచి స్టార్ట్, మనం ఇంకా త్వరగా వచ్చాం కాబట్టి కొంచెం మనకి ఎంటీగా కనిపిస్తుంది. కానీ మనం చూడొచ్చు చాలామంది అయితే ఈ ఫుడ్ని తినడానికి, ఎంజాయ్ చేయడానికి చాలామంది వస్తున్నారు. ఇక్కడ మనకి చాలా వివిధ రకాల స్పెషల్ ఫుడ్స్ మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. మనం ఒక్కసారి మనకి ఇక్కడ చాలా కొంచెం స్పెషల్గా కనిపించింది అని అంటే ఈ లడ్డు అనే చెప్పొచ్చు. ఈ లడ్డూని ఫ్లాక్ సీడ్స్తో చేసిన లడ్డు. ఒకసారి టేస్ట్ ఇస్తారా? ఒక్కటే ఇది చూడొచ్చు మనం ఇక్కడ సీడ్స్ అంటే ఫ్లాక్ సీడ్స్, మరి ఏమేమి వేస్తారు దీంట్లో? హనీ, ఖర్జూర్, డ్రై ఫ్రూట్స్, పంకిన్, వాటర్ మిలన్, బ్లాక్ తిల్, వైట్ తిల్, ఫ్లాక్ సీడ్. ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా హెవీగా అనిపిస్తుంది, అదేవిధంగా చాలా బలం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇంట్లో చెప్తూ ఉంటారు డ్రై ఫ్రూట్స్, నువ్వుల లడ్డులు ఇవన్నీ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మన బాడీకి అంటారు. కానీ చాలా బాగుంది లడ్డు. ఈ లడ్డూలు ఒక రోజు మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లో ఒక 2-3 తిన్నా కూడా చాలా బలం అని కూడా చెప్పొచ్చు. 26 రాష్ట్రాలు, 10 దేశాల స్వీట్స్ ఉన్నాయని కూడా ఇక్కడ చెప్తున్నారు. అన్ని స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏమేమి ఉన్నాయి మీ స్టాల్లో? ఏమేమి ఉన్నాయి మీ స్టాల్? డ్రై ఫ్రూట్ లడ్డు, మ్యాంగో జెల్లీ, అరిసెలు, మిల్లెట్ బిస్కెట్స్ మెయిన్. ఇవన్నీ ఇక్కడ నుంచి ఆంధ్రానా? లేదు, ఇక్కడి తెలంగాణ డ్వాక్రా గ్రూప్ నుంచి. పానీపూరి స్టాల్ అయితే పెట్టారు. ఎలాంటి పానీపూరి స్టాల్స్ ఏం చేస్తున్నారంటే చాట్ లాంటి ప్రిపేర్ చేస్తున్నారా? చాట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇది అన్ని హోమ్ మేడ్. ఓకే, జున్ను ఎక్కడి నుంచి చేశారు? మా ఇంటిలో ప్రిపేర్ చేస్తాం. మనకి ఇక్కడ బొబ్బట్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా జున్ను కూడా, అంటే ఈ పూర్తి స్టాల్లో కూడా జున్ను కూడా. ఎలా అనిపిస్తుంది? జున్ను తిన్నారు కదా, సూపర్ అమ్మా. బాగుందా? హోమ్ మేడ్ జున్ను అని చెప్తున్నారు. ఎలా హోమ్ మేడ్ జున్ను చాలా టేస్టీగా ఉంది. ఈ స్వీట్ స్టాల్ అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా ఒకటే స్వీట్స్ చూసేసరికి ఆనందంగా ఎలా అనిపిస్తుంది? అవును, మనకి ఈ మధ్య మంచి మంచి స్వీట్స్ దొరక్క చాలా రోజులు అయిపోయింది. ఇంట్లో చేసుకుంటున్నారు ఎప్పుడప్పుడు అంటే, బట్ ఇక్కడ మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ చాలా బాగా ఉన్నాయి. బట్ ఎవ్రీ వన్ షుడ్ ట్రై ఇట్. జున్ను చాలా బాగుంది అని చెప్తున్నారు. చిన్న బాబు సర్వ్ చేయడం కూడా జరుగుతుంది. మనం ఒకసారి టేస్ట్ చేసి చెప్దాం జున్ను ఎలా ఉందో అని. దీంట్లో ఏమేమి వేశారు? షుగర్, ఎలాచి అండ్ పైకి బాదం అని 20 రూపీస్. 20 రూపీస్కే ఇంత క్వాంటిటీ జున్ను ఇస్తున్నారంటే ఇంత హోమ్ మేడ్ కాబట్టి మనము ఖచ్చితంగా ట్రై చేయాల్సి వస్తుంది. ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా అనిపిస్తుంది అనేది. జల్లీగా అంటే కన్సిస్టెన్సీ బాగానే అనిపిస్తుంది.
బాగుంది. మన ఇంట్లో మనం ఎలా జున్ను చేసుకుంటామో ఇలాచి ఇవన్నీ వేసి అలానే అనిపిస్తుంది. సేమ్ మన ఇంట్లో మనం సొంతంగా మన అమ్మ ఎలా చేస్తారో అలానే అనిపిస్తుంది. చాలా బాగుంది మీ జున్ను. మనకి ఇక్కడ అన్ని పంజాబ్ కప్ కేక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఫ్రమ్ వేర్ దీస్ ఓలా? అంటే ఇక్కడ మనకి హోమ్ మేడ్ బార్స్ ఇంకా కేక్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో ఏమున్నాయి? ఇక్కడ అంతా కూడా కప్ కేక్స్ ఇవన్నీ ఉన్నాయి, మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళంతా హోమ్ మేడ్ కప్ కేక్స్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. దీంట్లో ఏమేమి వేసారంటే ఇస్ ఇట్ ఆల్ షుగర్ ఫ్రీయా లేకపోతే ఎలా? They are all very light sugar but everything is freshly made with organic stuff, organic ingredients and all, everything is used and the price is also very reasonable. ఎంత స్టార్టింగ్ ప్రైసెస్? So it's 20 and then we have 60 rupees cupcakes, everything 60, cookies are from 20. మనకి ఇక్కడ కుకీ కూడా కనిపిస్తుంది. కుకీ ఎగ్లెస్ అంటే దీంట్లో ఏం వేస్తారు? హెల్దీ స్నాక్. మనకి ఇక్కడ హెల్దీ స్నాక్ కూడా కనిపిస్తుంది. జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 20 రూపీస్. ఓట్స్ తో చేసింది అని కూడా చెప్తున్నారు. మిగతావన్నీ కూడా చాలా ఆర్గానిక్, 0 షుగర్ తో ఉందని చెప్తున్నారు. మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ స్వీట్స్ అయితే కనిపిస్తున్నాయి. గులాబ్ జామున్ నుంచి కేక్స్ వరకు అయితే కనిపిస్తున్నాయి. మీ దగ్గర స్పెషల్ ఏంటి? Special we have gulab jamun, desi ghee, khoa and also til ke laddu which we make specially for Sankranti festival. And I also prepare walnut brownies, eggless, homemade and cupcakes as well. సంక్రాంతి స్పెషల్ స్వీట్ ఏముంది మీ దగ్గర? Til ka laddu, khoa til laddu. Yeah, this is made up of what? This is made up of til, khoa, desi ghee and 10% sugar. Very little sugar. So if you eat, it's healthy. If you have a bite, you can feel the til, you can feel the khoa and you can feel the minimal sweetness in it. Okay, let's try this. ఒకసారి నేను తిని కూడా రివ్యూ చెప్తాను. Also some seeds in it. That is tili. That is tili, sesame seeds. So this laddu is specially made, like we don't make it whole year. We make it only in the month of January for Sankranti. సంక్రాంతి స్పెషల్ లడ్డు మన దగ్గర ఉంది. చాలా బాగుంది. కోవాతో చేసిందంట. మా మమ్మీ ఎంతో ప్రేమతో సంక్రాంతి కోసం చేసింది అని చెప్తున్నారు. వాళ్ళ మమ్మీ ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం మనం ఒకసారి. చెప్పండి దేంతో చేశారు? प्यार से किए जाते ना, कौन सा लड्डू का नाम क्या है, कैसा? तिल खोवा लड्डू. तिल खोवा लड्डू खाली संक्रांति का? हाँ, स्पेशल संक्रांति के लिए. कितना है एक लड्डू? कैसा? 20 रुपीस. చాలా 20 రూపీస్కి స్నాక్ లడ్డు వస్తుంది. చాలా ప్రేమతో, ఇట్స్ రియలీ నైస్. కోవాతో చేశారంట. చాలా బాగుంది, యమ్మీగా అనిపిస్తుంది. ఆల్ ఓవర్ మన ఇంకో కొన్ని స్టాల్స్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. వీళ్ళందరూ మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే 11 o'clock వరకు స్టాల్ ఉంటుంది కాబట్టి టేబుల్ నెంబర్ 053. చాలా కోవా లడ్డూస్ కూడా ఇక్కడ చాలా యమ్మీగా ఉన్నాయి. 20 రూపీస్కే లడ్డు చాలా బాగున్నాయి. మిగతా అంతా ఇక్కడ చాట్ ప్రిపరేషన్స్ కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కప్ కేక్స్ ఇంకా వాల్నట్ కేక్స్ ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. యూ కెన్ కమ్ అండ్ ట్రై. ఉత్తరప్రదేశ్ నుంచి స్పెషల్ అని చెప్తున్నారు. సంక్రాంతికి మాత్రమే మేము ఈ లడ్డు చేస్తాము, పుట్టి టైంలో మేము ఈ లడ్డు చేయమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి ఇంకో స్టాల్ కూడా ఉంది. హోమ్ మేడ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఐటమ్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలాంటి పికిల్స్? ఇక్కడ అన్నీ మనకి కొత్తగా అంటే వెజిటేరియన్స్ వాళ్ళు బాగా ఇష్టపడి తింటారు మిర్చి సాలని ఇవన్నీ, కానీ మిర్చి పికిల్ అయితే కనిపిస్తుంది మనకి. అదేవిధంగా అన్ని చిన్న శాషేస్ నుంచి పెద్ద శాషేస్ వరకు ఉన్నాయి. పల్లి పట్టి లడ్డూలు, నువ్వుల లడ్డూలు, బ్లాక్ ఇవేం లడ్డూలు? काला तिल लड्डू, ब्लैक तिल. बेनिफिट्स क्या है इसके? ब्लैक ये एक्चुअली मकर संक्रांति में ज़्यादा यूज होता है, तो इसके लिए स्पेशल बहुत हाईली डिमांडेड होता है, तो स्पेसिफिक यहाँ बनता है हमारे पास. इसमें क्या क्या रहते हैं, इंग्रेडिएंट्स क्या रहते हैं? तिल है, गुड़ है और आमले. हाँ, तिल है, गुड़ है, सौंठ की इलायची के पाउडर है. నువ్వుల లడ్డు చాలా ఇష్టంగా అందరూ కూడా తింటారు. నువ్వుల లడ్డులతో చేసింది. गोंद, मेथी, ड्राई फ्रूट, देसी घी के लड्डू बनाए हुए हैं. हाँ, घी है. మొత్తం మీద కూడా లడ్డూలు చాలా
పోషకమైన లడ్డూలు కనిపిస్తాయి. అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూలే కానీ, లేకపోతే నువ్వుల లడ్డూలే కానీ, కోవా లడ్డూలు కానీ, ఇవన్నీ మొత్తం మీద కూడా మనకి ఇక్కడ శాంపిల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చిక్కీ హే ఇక్కడ, చిక్కీ మసాలా ఇవన్నీ కూడా శాంపిల్స్ పెట్టడం జరిగింది. వీళ్ళు చాలా బాగున్నాయి కూడా చెప్పొచ్చు. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ అవర్. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఫెస్టివల్ కి వచ్చి ఆల్ ఓవర్ స్వీట్స్ తింటుంటే? చాలా బాగుంది, అన్ని తెలంగాణే. చాలా బాగున్నాయి, చాలా స్వీట్ కూడా, చాలా చాలా గ్రేట్ గా. ఎవ్రీ టైం ఇట్లనే కావాలి, పబ్లిక్ అందరినీ కృషి చేయాలి. మన తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి, తెలంగాణ ప్రజలకు మరియు మన తెలంగాణ సురక్షితంగా ఉండాలని అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రమ్ మొల్గురం ఫ్యామిలీ. మంత్రి ఫ్యామిలీ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. తను డెఫినెట్ దమ్ అనుకుంటా, చాలా బాగా చెప్పింది. అందరికి చాలా సూపర్ గా చెప్పండి. థ్యాంక్ యూ అని చెప్తుంది తను. చాలా బాగుంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం అని చెప్పి తను సైన్ లాంగ్వేజ్ లో చెప్పడం కూడా జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? కైట్ ఫెస్టివల్ కూడా చాలా బాగుంది, స్వీట్ ఫెస్టివల్ కూడా చాలా బాగుంది. ఏమేమి స్వీట్స్ ట్రై చేశారు? ఏది నచ్చింది? బెంగాల్ స్వీట్స్ తిన్నాం, గులాబ్ జామ్ తిన్నాం, కాకినాడ రసగుల్లా, బేల్పూరి, కాకినాడ కాజల్ తీసుకెళ్తా. ఇంకా చాలా చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ చేశారు కాబట్టి 11 వరకు ఇంకా చాలా బాగుంటది. చెప్పండి ఎలా అనిపిస్తుంది? ఈ కైట్ ఫెస్టివల్ అన్నది ఎవరి ఇయర్ చేయడము చాలా అత్యద్భుతంగా చాలా బాగుందండి. ఈ కైట్ ఫెస్టివల్తో పాటు ఈ స్వీట్ ఫెస్ట్ పెట్టడం అన్నది కూడా చాలా బాగుంది. మా ఫ్యామిలీతో పాటు వచ్చాను నేను. ఇదే ఫస్ట్ టైం మా అబ్బాయితో పాటు రావడము. మా అబ్బాయి బాగా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే మాల్గుడి హల్వా అనేది చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్ నుండి, ఆంధ్ర, తమిళనాడు కాకుండా వెస్ట్ బెంగాల్, దేశంలో నలుమూలల నుండి అందరూ వచ్చి ఇక్కడ స్వీట్ ఫెస్ట్ పెట్టారు. ఇది చాలా ఆనందిస్తున్నాం మేము. సకుటుంబ సమేతంగా అందరు రావాలని కోరుకుంటున్నాం. మీ ఫ్యామిలీ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ సంక్రాంతి. తెలుగు కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లాంటివి మనకి ఇంకా ఇక్కడ చాట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. పాపిడి, ఇంకా ఇక్కడ మొత్తము పానీపూరి స్టాల్స్, గులాబ్ జామున్, ఇవన్నీ बंगालियन समोसा अंटा. ये क्या है? ये दूध मालपुआ है और ये ड्राई मालपुआ है. आपका स्पेशल क्या है? हमारा स्पेशल ये मालपुआ है. ఓకే, మాల్పోవా చాలా స్పెషల్ ఇక్కడ అని చెప్తున్నారు. దేంతోని తయారు చేశారు ఇదంతా కూడా? ये मैदा है, सूजी है और जैगरी है, ये सब रहेगा. మాల్పోవా కూడా కోవాతోని కొంచెం పైన గార్నిష్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా సెట్ చేసుకుంటామని చెప్తున్నారు. గులాబ్ జామున్ హోమ్ మేడ్ తోని బెంగాలీ స్టైల్లో చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ. మిగతా కూడా ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఫిల్ అవ్వలేదు, కానీ మొత్తం మీద చాలా స్టాల్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు కోల్కతా రసగుల్లా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనము మొత్తం మీద గులాబ్ జామున్, కోల్కతా రసగుల్లా ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడ? కోల్కతా నుంచా మీరు? కోల్కతా నుంచి వచ్చిన ఇక్కడ కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు. కాదు, మీ దగ్గర స్పెషల్ ఏంటి? हमारा रसगुल्ला स्पेशल. మీ దగ్గర ఏంటి? कोलकाता का स्पेशल रसगुल्ला है और लड्डू है. पूरा कोलकाता का प्योर कोलकाता का रसगुल्ला है. నాకు మొత్తం మీద పొట్ట నిండిపోతుంది తిని అని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ కూడా, అన్నీ కూడా. ఇంకా నేను నైట్ డిన్నర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనుకుంటున్నా, అంత తినేస్తూ ఉన్నాను. రసగుల్లా అసలు అమోఘం, చెప్పడం ఏముంది. అసలు కోల్కతా స్టైల్లో చేశారంటే కోల్కతా కూడా మన చాలా స్వీట్స్ చాలా స్పెషల్గా ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంది. ఇవేంటిది? ఇది నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు దేంతో తయారు చేశారు? Nubul laddu, this is for health actually, specially, and specially for constipation. Anybody can use it regularly. Yes, digestion. If you have digestion problem, it will be solved automatically. నువ్వుల లడ్డు ఇక్కడ మనకు కనిపిస్తుంది, చాలా పెద్దగా తయారు చేశారు. దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూస్తే కోకోనట్, జాగ్రీ అంటే బెల్లము,
సిజ్మీ సీడ్స్, దాని తర్వాత నువ్వులతోని, క్యాజూస్తోని, ఇవన్నీ కూడా తాడంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల నడుము నొప్పులు కానీ, లేకపోతే ఇంకా మనం హెల్తీగా అంటే రోజువారీ కన్నా ఇంకా ఒక 20% ఎక్కువగా పనిచేస్తామని కూడా చెప్పొచ్చు. నువ్వుల లడ్డు కూడా చాలా బాగుంది. ఆ కొబ్బరి ఫ్లేవర్ బాగా తగులుతుంది దీంట్లో. కొబ్బరి వేసారా? ఆ కొబ్బరి ఫ్లేవర్, దాని తర్వాత బెల్లం పాకము, ఇవంతా కూడా చాలా బాగుంది. మీరు వస్తే ఖచ్చితంగా టేబుల్ నంబర్ 060 ఖచ్చితంగా విజిట్ అవ్వండి. చాలా బాగున్నాయి. కోల్కతా స్పెషల్ అని చెప్పి ఆ థీమ్తో వీళ్ళు చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ మనకి చాట్ అయితే కనిపిస్తుంది. అంటే ఒక దహిపూరి సెటప్ లాగా అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ మొత్తం మీద చూడొచ్చు స్వీట్ తయారు చేస్తున్నారు. ఇంకా తయారు చేసే ప్రాసెస్లో అయితే కనిపిస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే ఇదైతే. శనగలతో మొత్తం మనం ఎలా సాలడ్ ఎలా చేసుకుంటామో అలా కనిపిస్తుంది. कौन सा स्टाइल क्या है? गुजराती चना मसाला, खमन ढोकड़ा, चिक्की, फली का గుజరాతీ స్టైల్ అయితే కనిపిస్తుంది మొత్తం మీద. ఇది దేంతో తయారు చేస్తారు? तेलुगु नहीं आता. कैसे बनता है? चने की दाल का बेसन बना के बनाते, फ्रेश लेके आए. नाम क्या बोलते? ढोकला, खमन ढोकला. డోక్లా. మనకి ఇక్కడ డోక్లా కూడా కనిపిస్తుంది. తెలంగాణలో కూడా ఇది అప్పుడప్పుడు చేసుకొని తింటారు. ఇంకా చిక్కీ, పల్లి, ఈ లడ్డూలు అంటే అందరికీ తెలిసిన విషయమే. చాలా అప్గ్రేడెడ్ వర్షన్ లాగా ఇక్కడ కనిపిస్తున్నారు నాకు ఇద్దరు. ఒకసారి వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? I make Khubani ka meetha without any sugar, without any preservatives, pure and natural, and it will last in the fridge for 1 month. Totally sugar free, no preservative, no artificial color. Okay. And it will stay and very nutritious. Okay. And it will stay in the fridge for. యా, మనం ఇక్కడ చూడొచ్చు. అంటే దేంతో తయారు చేసేది ఇది? మొత్తం ఆప్రికాట్ తో. Dry fruit. Yes. మొత్తం. ఒక్కసారి మనం చూడొచ్చు. స్టాల్ నంబర్ అయితే స్టాల్ నంబర్ 9. స్టాల్ నంబర్ 9 అంటే ముందు నుంచి ఇక్కడికి వచ్చింది ఎవరైతే షుగర్. యా షూర్. నిజంగా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మనం రెస్టారెంట్స్లో బదులు ఇలాంటి దగ్గర వచ్చి ట్రై చేయాలి. నో ప్రిజర్వేటివ్ యాడెడ్. చాలా బాగుంది. ఇట్స్ రియలీ నైస్. అప్గ్రేడెడ్ కపుల్ లాగా కనిపిస్తున్నారు నాకు. యా, My name is Mini Nair. మినీ నాయర్. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి? Marriage 37. Long years. See how beautiful it is. స్టాల్ దగ్గర 9 నెంబర్ స్టాల్ దగ్గర ఉన్నారు. చాలా బాగుంది. ఆప్రికాట్ డిలైట్ అంటే బాగా స్వీట్స్ లాగా మనం ఆప్రికాట్ డిలైట్ ఎలా తింటామో అలానే అనిపిస్తుంది. చాలా అంటే ఎక్కువ షుగర్ లేకుండా మినిమల్గా సాఫ్ట్గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకా ముందు స్టాల్స్ కూడా కనిపిస్తుంది. ఎక్కువ మటుకైతే ఇక్కడ పానీపూరి అంటే బెంగాలియన్ స్టైల్లో పానీపూరీస్ ఇవన్నీ మనకి కనిపించడం కూడా జరుగుతుంది. ఇక్కడ పంజాబ్ స్పెషల్ చాట్ అయితే చేస్తున్నారు. ये कौन सा है? पंजाब का स्टाइल है क्या? राजस्थानी एंड गुजराती टुगेदर. गुजराती आप क्या बना रहे हैं? खस्ता कचौरी. చాట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం అన్ని డిఫరెంట్ ఆల్ ఓవర్ స్టేట్స్, ఇండియాలో ఉన్న స్టేట్స్ స్వీట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అరిసెలు అండి ఇప్పుడు ప్రస్తుతం పండక్కి. కాజాలు, అరిసెలు, కజ్జికాయలు, గోర్మిట్లు, ఇంకా బూందీ, మిర్చి, జున్ను అన్ని ఇంట్లో తయారు చేసి హోమ్ మేడ్. ఇక్కడ మనకు అరిసెలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఇది చాలా స్పెషల్ గా చేసుకుంటారు ఈ గవ్వలు. గోర్మెట్లు అంటే కొన్ని దగ్గర గవ్వలు అంటారు కదా. చిన్నవి అయితే గవ్వలండి, పెద్దవి అయితే గోర్మిట్లు అంటారు. ఓకే, ఇక్కడ పూతరేకుల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఆల్ ఓవర్ అయితే స్వీట్స్ చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందని కూడా చెప్పొచ్చు. ఏ క్యా హే అవి? జున్ను హే. ఇక్కడ జున్ను కూడా కనిపిస్తుంది. తెలుగునే? ఓకే, ఇంట్లో తయారు చేసిన జున్ను? అవునండి. మనకి జున్ను కూడా చాలా నీట్ ప్యాకింగ్లో, అంటే కుండలో నీట్గా ప్యాక్ చేసి సిల్వర్ కవర్లో నీట్గా ప్యాక్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ నంబర్ కూడా ఇస్తున్నారు ఎవరికైనా అవసరం ఉంటే. మీకు బొటిక్ కూడా ఉందంట, వీళ్ళకి బొటిక్ కూడా ఉందంట. ఈ కార్డ్ అయితే మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. యా,
ఇక్కడ ఏజ్తోని సంబంధం లేదు, అందరూ స్టాల్లో కూర్చొని అమ్మడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, आप स्पेशल क्या है? तिल के लड्डू और नमक पारा और मोरी ऑल आर स्पेशल मैम. फुल राजस्थानी. कौन सा? రాజస్థానీ స్పెషల్. ఇవన్నీ కూడా రాజస్థానీ స్పెషల్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మొత్తం మీద అయితే మనకి ఇక్కడ హల్వా, ఇక్కడ మనకైతే హల్వా కనిపిస్తూ ఉంది. అసలు ఈ హల్వా ఏంటి అసలు, చాలా ఇక్కడ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. మాడుగుల హల్వా మేడం, అంటే మాడుగుల స్పెషల్ గా తయారు చేస్తారు. గోధుమ పాలు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, ప్యూర్ ఘీ వాడతారు. ఇక్కడ నుంచి అంటే ఇది మాడుగుల అది ఆంధ్ర, వైజాగ్ దగ్గర. ఓకే, ఒకసారి మనం టేస్ట్ కూడా చేద్దాం ఎట్లుందో కూడా. హల్వా हेलो पाथवे में मत बैठिए, आपको मैं एक बार बोल चुका हूं, आप బెల్లం बोल వస్తుంది. रहे हैं अब जरा सा आप बोल रहा గోధుమ आपको పాలు తయారు చేస్తారు. ఎలా जी? గోధుమ పాలు తీసి తయారు చేస్తారు. ऐसा encourage హల్వా मत చాలా कीजिए। బాగుంది. మనకి पब्लिक कितना प्रॉब्लम है, कितना प्रॉब्लम हो నోట్లో रहा है। అంతా కూడా పాల ఫ్లేవర్ మనకి కనిపిస్తుంది. మొత్తం కూడా చాలా స్వీట్గా ఉంది, అంటే ఎక్కువ స్వీట్గా కాకుండా మినిమల్గా ఎంత ఉండాలో అంత చాలా బాగుందని చెప్పొచ్చు. వాట్ ఈస్ దిస్ కాఫీ? Ethiopian or European coffee? Ethiopian. Okay, that's the flag of that, no? Okay, fine. మంచిగా తీసుకోండి. ఇక్కడ ఇథోపియన్ కాఫీ అయితే తయారు చేస్తున్నారు. దీనిపైన ఇక్కడ మనకు డీటెయిలింగ్ అయితే కనిపిస్తుంది. డిడ్ యూ డ్రింక్ ద కాఫీ? హౌ ఇస్ ఇట్? It's bitter. Nice. Bitter, but if you add sugar, it's super. You don't want to have the sugar? No, we added. It's nice. It's very good. So your attire is completely different. Is it about your replacing? Okay. It's our traditional uniform. Yes. Okay. It's our original and traditional outfit that we usually use for the coffee ceremony. Okay, there. Yes, back in my యా, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా కాఫీ బీన్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఇంకోటి దిస్ ఇస్ ఆఫ్ ఇంటర్నేషనల్కి ఇప్పుడు వచ్చామన్నమాట. ఇంతకుముందు అంతా ఆల్ ఓవర్ ఇండియాలో, అంటే తెలంగాణ స్టేట్ కానీ ఇండియాలో ఉన్న పంజాబ్, గుజరాతీ స్టేట్స్లో మనము టేస్ట్ చేస్తాము. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. అతన్ని అడిగి తెలుసుకుందాం యాక్చువల్లీ వాట్ ఈస్ దిస్ అనేది. దిస్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? Hi, hello, how are you? Well, actually, this is traditional sweets from our country. This is okay, Argentina. Yeah. So this is, well, this was a cake, right? So cakes we make it for the special occasions, Okay. and those sort of dishes we make for पाथ में मत बैठिए। daily consumption, like in the morning with coffee. So the thing is this: ये public what? we use dulce de leche, that is sweet of milk. Is it made? I mean, this thing is made with milk, sugar, vanilla essence, and some other small ingredients. Yeah, and you can combine with everything. The thing is, this sweet, the brown color, if you make it homemade, it's going to take 8 hours continuously cooking. All right? This takes 8 hours. Exactly. So we are not professionals, okay? We don't do this for a living. So this is our grandmother's and mother's recipe, right? So we do this. We did it for the festival, and we are trying to people to enjoy the authentic flavor of Argentina. So if you come to my house for a party, or even if you as a visitor, my mother will prepare this for you. So this is my mother's recipe. Regional kind of Exactly. So when you taste this is like tasting real Argentina. Of course. ఒకసారి ఇది 8 గంటలు పడుతుంది ఇది తయారు చేయడానికి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు మా ఇంటికి గెస్ట్ లాగా వస్తే ఈ కేక్ అనేది మేము తయారు చేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకసారి అయితే మనం టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో అని చెప్పి. హార్ట్ షేప్ గా అయితే చాలా నీట్ గా డిజైన్ చేశారు. వాట్ ఈస్ దిస్ అప్? This is just colored golden sugar. Okay. But the dough and the filling is special and coconut. Okay. So we made it eggless, totally eggless, so anyone can taste it without any risk. So the dough is it crumbles in your mouth. Okay. So you taste it, see how you like it, and tell me the verdict. యా, చాలా డిఫరెంట్ గా హార్ట్ షేప్ లో అయితే కనిపిస్తుంది. డెకరేషన్ అయితే బాగా డెకరేటివ్ గా చేశారు. మీద కొంచెం అసలు ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను.
చాలా యమ్మీగా అనిపిస్తుంది. బిస్కెట్ యాడ్ చేశారు దాంట్లో, పీనట్, దాని తర్వాత మౌత్ వాటరింగ్. ఇట్స్ రియల్లీ నైస్. ఇట్స్ మౌత్ వాటరింగ్ స్వీట్. Absolutely amazing, right? This is our traditional flavor. So I'm very glad you enjoy it. I know Indians have a sweet tooth. So, we are open. Have you tried India sweets? No. I mean, yeah, myself. Yeah, of course. I've been coming to Hyderabad for me. Yours or us? Oh, that's a difficult question. You should say it. Both. Diplomatic answer. Yes, of course. సో చాలా బాగుందని చెప్పొచ్చు. మనతో పాటు మామిడి హరికృష్ణ ఉన్నారు, లాంగ్వేజ్ అండ్ కల్చర్ చైర్మన్ ఉన్నారు. ఇది మొత్తం మీద కూడా డిపార్ట్మెంట్ డైరెక్టర్, మొత్తం కూడా సార్ ఆర్గనైజ్ చేశారు. అసలు తెలుసుకుందాం ఏంటి ఇన్ని వెరైటీస్, అసలు నోరు ఊరిపోతుంది ఒక్కొక్క వెరైటీకి. చాలా బాగున్నాయి స్వీట్స్, ఇంటర్నేషనల్లీ కూడా పెట్టారు. ఈ స్వీట్స్ నేను ఇప్పుడే తిన్నాను, చాలా బాగుంది. చెప్పండి. అయితే ఇక్కడ ఏంటంటే మనకు హైదరాబాద్ నగరం అనేది సకల జాతులందరూ నివసిస్తున్న అద్భుతమైన నేల. ఇక్కడ తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ ప్రజలందరూ కూడా శాంతియుత సహజీవనం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రజలందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, వారిని సాంస్కృతిక బంధాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో ఈ వివిధ రకాల కార్యక్రమాలని సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహిస్తూ వస్తున్నాం. వాటిలో మొదటిసారిగా ఏం చేశామంటే కవి సమ్మేళనాలు నిర్వహించడం, వివిధ రాష్ట్రాల ప్రజల చేత వాళ్ళ భాషల్లోనే కవి సమ్మేళనాలు నిర్వహించడం ద్వారా ఒక మంచి సాహితీ బంధాన్ని ఫస్ట్ ఏర్పాటు చేశాం. తర్వాత సాంస్కృతిక బంధాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ దాదాపు 40 లక్షల మంది ఇతర రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. సో వారందరినీ ఏం చేయాలంటే ఒక సాంస్కృతికంగా ఏకత్వం చేయాలంటే ఒక ఫుడ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ దట్ కెన్ బి కనెక్టెడ్ టు ఎవ్రీవన్. సో దాంట్లో ఫుడ్లో అత్యంత పటిష్టమైన ఫుడ్ ఏంటంటే మిఠాయిలు. అందరికీ శుభప్రదమైన సందర్భాలలో మనం మిఠాయిని షేర్ చేసుకోవడం ద్వారానే మన ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటాం కనుక మిఠాయి 3 రోజులే ఉంది అయ్యయ్యో అని అనుకుంటున్నారు. పండుగ ఇది యాక్చువల్గా దీని నేపథ్యం కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలోనే చేయాలనే ఆలోచన కనుక ఆ ప్రకారం రూపొందించడం జరిగింది. సో దీంట్లో మొత్తం 700 పైగా స్టాల్స్ ఉన్నాయి. సో దీంట్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న మహిళలు, ఆ మహిళల్లో కూడా గృహిణులు, విమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ మీద చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే కమర్షియల్గా కాకుండా ఇంట్లో చేసినవి ఎథ్నిక్ ఒరిజినల్ నేటివ్ ఫుడ్స్, దాంట్లో స్వీట్స్. ప్రతి ఒక్కరికి వాళ్ళ కల్చర్ తెలియాలి అనే ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మోటో పెట్టుకుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు మమేకం అవుతారు, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ ప్రభుత్వంతో మమేకం అవుతారు. సో అది అవుతుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్గా కూడా ఒక 10 దేశాల నుంచి కూడా దీనిలో పార్టిసిపేషన్ ఉంది. ఆ 10 దేశాలలో ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇథియోపియా, అలా ఇలాంటి టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ నుంచి కూడా వచ్చారు, పాలస్తీనా నుంచి ఇక్కడ మనం చూస్తున్నాము. సో వీరందరూ కూడా వారి ఎథ్నిక్ నేటివ్ ఒరిజినల్ టేస్ట్ ఆఫ్ స్వీట్స్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేసాం. సో దీనివల్ల ఏంటంటే మెయిన్గా లక్ష్యం ఏంటంటే టు మేక్ హైదరాబాద్ అది స్వీట్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియా. ఇంతవరకు భారతదేశంలో స్వీట్ ఫెస్టివల్ అనేది ఇంతవరకు జరగలేదు. రకరకాల ఫెస్టివల్ జరిగాయి, అంటే ఫుడ్కి సంబంధించి బిర్యానీ ఫెస్టివల్ అని ఇంకా చాలా రకాల ఫెస్టివల్ జరిగాయి, కానీ ఒక స్వీట్ని కాన్సన్ట్రేట్ చేస్తూ చేయడం అనేది జరగలేదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం అంటే ఒక లడ్డు వెరైటీస్లోనే 72 రకాల లడ్డూలు భారతదేశం మొత్తం మీద. నాకు తినడానికి ఓపిక వస్తలేదు అనుకోండి, అన్ని లడ్డూస్ ఎంత బాగున్నాయి. బలానికి అంటే మన పూర్వంలో మన అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు బలాన్ కోసం నడుము నొప్పి రాకుండా నువ్వుల లడ్డు కానీ, పల్లి పట్టీలు కానీ, ఇవన్నీ న్యూట్రిషన్స్ వాల్యూ, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా కలిపి ఉన్నాయి లడ్డు. అవును, అంటే మన సంప్రదాయ వంటకాలలో ఉన్న గొప్పతనం ఏంటంటే భారతదేశం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే సంప్రదాయ వంటకాలలో ఉండే గొప్పతనం ఏంటంటే ఆరోగ్యమే ప్రధానం. వంటల ద్వారా, భోజనాల ద్వారా ఆరోగ్యాన్ని ప్రజలకు ఇవ్వడం అనే లక్ష్యంతోనే చేశారు. అందుకే కరోనా సందర్భంలో ఒక మాట వినిపించింది, మన ఇమ్యూనిటీ పెంచడంలో మన మసాలా దినుసులే చాలా కీలకమైన పాత్ర పోషించాయని. మన వంటిల్లు, తెలంగాణలో, భారతదేశంలో ఉండే వంటిల్లే మనకు పెద్ద కనిపించని ఒక మెడిసినల్ కేంద్రం అది. సో దాంట్లో ఉండే లవంగాలు, యాలకులు, సాజీరా, దాల్చిన చెక్క, సరే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ కలిగినవి. అవి మనకు ఆహారంలో అంతర్భాగం కావడం వల్ల, మనం వాటిని తీసుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగాయి. దానివల్ల కరోనాని కొంతవరకు తట్టుకోగలిగే యంత్రాంగం శరీరంలో ఏర్పడిందంటే దానివల్లనే అని నిరూపించడం కూడా జరిగింది. అదే విధంగా మీ డ్రెస్ కూడా చూస్తుంటే చేనేత హ్యాండ్లూమ్ కంప్లీట్లీ కనిపిస్తుంది, అంటే ప్రమోట్ చేస్తున్నారు. ఎస్, పర్ఫెక్ట్లీ. ఎందుకంటే తెలంగాణ కల్చర్ ని ప్రమోట్ చేసే ఏ అవకాశాన్ని అయితే కనిపిస్తుంది నాకు. మిగతా దుస్తులు, ఇది మిగతా దుస్తులు లాల్చి, మళ్ళీ ధోతి, ఇది మన తెలంగాణ సంప్రదాయాన్ని వ్యక్తీకరించేటువంటి ఒక అటైర్ కూడా. అంటే ఏ సంప్రదాయం కానీ, ఏ సంస్కృతి కానీ కాస్ట్యూమ్స్ ద్వారా తెలియబడుతుంది. ఇంకోటి ఆభరణాల ద్వారా, మూడవది ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా. సో ఈ 3 అంశాలను ఇక్కడ హైలైట్ చేసుకుంటూ మేము చేస్తున్నాం.
సో ఆ విధంగా ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి మిఠాయిల ద్వారా చేయడం అనేది ఒక అద్భుతం. చాలా ప్రౌడ్ మూమెంట్ అండి ఇది. ప్రజలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని కూడా చెప్పారు. చెప్పండి, కల్చర్ ప్రోగ్రామ్. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ చేస్తున్నాం. మొత్తం ఇక్కడ ఏంటంటే 5 ఫెస్టివల్స్ నడుస్తున్నాయి ఏకకాలంలో. ఒకటేమో కైట్ ఫెస్టివల్, పతంగుల పండుగ. సంక్రాంతి అనగానే మనకు పతంగులు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అయితే పతంగుల మీదనే ఆధారపడ్డ కుటుంబాలు కొన్ని ఉన్నాయి వారసత్వంగా వందల సంవత్సరాల నుంచి. అలాగే పతంగుల పండుగ చేస్తున్నాం. ఇంకోటి స్వీట్ ఫెస్టివల్, మరొకటి కల్చరల్ ఫెస్టివల్. ఉదయం 11 గంటలకు నుంచి మొదలయ్యేది, పాటలతో మొదలయ్యే కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకు 11 గంటల పాటు, మధ్యలో లంచ్ బ్రేక్ తప్ప నిరంతరాయంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేటువంటి లక్షలాది మంది ప్రజలకి ఒక వినోదాన్ని, వికాసాన్ని, ఆలోచనని, ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా పాయింట్ ఏంటంటే అన్ని రాష్ట్రాల ప్రజలను కనిపించే విధంగా తెలంగాణ అస్తిత్వం కనిపించాలి, తెలంగాణ సోయి ఉండాలి, తెలంగాణ ఆదివాసీ కళాకారులను పెడుతున్నాం, అలాగే తెలంగాణ జానపద పాటలను పెడుతున్నాం. వాటితో పాటు కూచిపూడి, భరతనాట్యం, కథకు, పేరిణి, కథకలి, మోహిని అట్టం, ఇలా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఒడిశా రాష్ట్రానికి ఒడిస్సీ, కేరళ రాష్ట్రానికి మోహిని అట్టం, అలాగే తమిళ రాష్ట్రానికి సంబంధించి భరతనాట్యం, మనకు పేరిణి, అలాగే ఆంధ్రప్రదేశ్కు మన తెలంగాణకు సంబంధించి కూచిపూడి, ఇలా రకరకాల శాస్త్రీయ నాట్యాలు, నృత్యాలను కూడా కలిపేసి ఈ సాంస్కృతిక వెల్లువని కూడా తీసుకురావడం జరిగింది. దానికి అంతటి కూడా నిజంగా లక్షలాది మంది ప్రజలు ఎండని కూడా లెక్క చేయకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ని వింటూ చూస్తూ ఆనందపడుతున్నారు. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు కూడా. సార్ ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 11 వరకు కూడా జరుగుతుంది. ఇవాళ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఇదంతా బఠానీలు, ఇవన్నీ ప్రోటీన్స్ యాడ్ చేసి మరి చాట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ చాట్ పేరు ఏమంటారు? స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ చాట్ అంటే. అవును. ఇక్కడ మనకి అన్ని స్ప్రౌట్స్తో తయారు చేస్తారు. ఇక్కడ ఒక బార్ అయితే కనిపిస్తుంది. ఇదేంటి, దేంతో తయారు చేస్తారు ఇవన్నీ? రేగి పండుతో. రేగి పండుతో మొత్తం. అవును. ఇక్కడ ఇదేంటి? బేర్తో చేస్తాను. అవును. ఓకే, మిగతాది ఇక్కడ జున్ను అయితే కనిపిస్తూ ఉంది. అసలు స్టాల్స్ ఎన్నో ఉన్నాయి, చెప్పలేనంత స్టాల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే చాలా వివిధ రకాలైన మనకి ఇక్కడ స్వీట్స్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తము ఇప్పుడైతే క్రౌడ్ పెరుగుతూనే ఉంది కానీ ఏమాత్రం తగ్గట్లేదని చెప్పొచ్చు. చాలా వెరైటీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకటి కాదు, 2 కాదు. ఇక్కడ మనకైతే లడ్డూస్ కనిపిస్తూ ఉన్నాయి. పంజరి, ఓకే, పంజరి నుంచి అంట. ఇవన్నీ కూడా మనకి మొత్తం మీద ఇక్కడ శాంపిల్స్ ఇవన్నీ కూడా అనిపిస్తుంది. హెల్తీ ప్రోడక్ట్స్, నో షుగర్, నో ప్రిజర్వేటివ్స్, 100% హోమ్ మేడ్ అయినా అయితే చెప్తున్నారు ఇక్కడ. చెప్పండి అసలు ఏంటి ఇదంతా? ఓకే, కొంతమంది మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు కానీ ఇదంతా కూడా అయితే కనిపిస్తుంది మనకి. మనకి చాలా మటుకు ఇంట్లో చెప్తుంటారు కదా, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి పౌడర్ చేసుకొని ఇప్పుడు మనము బూస్ట్ ఎలా తాగుతామో అదే విధంగా పౌడర్ యాడ్ చేసుకొని మరీ తాగొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. ఏ క్యా హే, పూరా డ్రై ఫ్రూట్స్ కా పౌడర్ హే, पूरा ड्राई फ्रूट्स का पाउडर है. बूस्ट कैसे मिक्स करते वैसे मिक्स करके दूध में पी सकते हैं ना. అదే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మొత్తం అన్ని క్యాష్యూ నట్స్ మొత్తం వేసి, దాని తర్వాత బాదాం, కిస్మిస్, వాల్నట్స్, ఇంకా మొత్తం మీద అన్నీ వేసి ఇట్లా ఒక పౌడర్ చేయడం జరుగుతుంది. చాలా ప్రోటీన్ షేక్ ఇది, చాలా హెల్తీ. పొద్దున్న లేవగానే కొంచెం పాలల్లో, వేడి పాలల్లో, గోరచ్చని పాలల్లో ఇది కలుపుకొని మనం బూస్ట్ ఎలా తాగుతాం అలానే తాగితే చాలా హెల్తీకి మంచిది అని చెప్తున్నారు. नहीं आप बताओ. नहीं आपका यहाँ मास्क है ना. ఇక్కడైతే మనకి ఆ గ్రైండ్ చేసిన పౌడర్ అయితే ఇచ్చారు. దీనిలో మొత్తము క్యాష్యూ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవే ఉన్నాయి. మొత్తం నోటికి కూడా తగులుతున్నాయి. మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి వచ్చాము. మళ్ళీ బాబాయ్ స్టాల్కే వచ్చాము. ముందు స్టార్టింగ్ ఎక్కడ పెట్టాము, బాబాయ్ దగ్గర స్పెషల్ రాగి ప్రోటీన్ షేక్ ఉంది. ఒకసారి ట్రై చేసి చెప్దాము. ఆ ప్యాంప్లెట్ ఇవ్వండి బాబాయ్ ఒకసారి. మనకి ఇక్కడ ఉండండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఇలాచి, డేట్స్, పీనట్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఇవన్నీ చియా సీడ్స్, ఇవన్నీ మొత్తం కలిపి ఒక మంచి ప్రోటీన్ షేక్ అయితే వీళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో.
అంటే యూజువల్లీ మనం రాగి పొడి ఒక్కటి కలుపుకొని రాగి పొడి తాగితేనే అంత మంచిది. అలాంటిది మొత్తం ఇవన్నీ కలిపినారంటే ఎంత బాగుంటుందో ఒకసారి తాగి చెప్తాను నేను. కొంచెం వేడిగా ఉంది కానీ చాలా బాగుంది. మనం మార్నింగ్ లవ్వంగానే ఇలాంటిది ఒకటి చేసుకొని తాగినా బాగుంటుంది. బాబాయ్ కావాలంటే మీది ఎక్కడుంది స్టాల్ షాప్? మాది చిక్కడపల్లి మేడం. అక్కడ అమ్ముతారా ఇవి? అమ్ముతారు మేడం. అక్కడ చేసేసి మీకు ఇస్తారు, ఎన్ని కావాలంటే అంత. ఎన్ని లీటర్స్ హోమ్ మేడ్ కావాలంటే కూడా హోమ్ డెలివరీ కూడా ఇస్తాం మేడం. సార్ మీ నంబర్ చెప్పండి. మా నెంబర్ 7993931187 మేడం. మీకు ఎన్ని లీటర్స్ పాయసం కావాలన్నా మేము ఆన్లైన్ చేస్తాము, షాప్కి వచ్చి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. చెప్తున్నారు చాలా బాగుంది కూడా, చాలా బెనిఫిటెడ్ దీని ఇలాంటివి మార్నింగ్ తాగడం వల్ల లేదంటే సాయంత్రం తాగడం వల్ల చాలా ఆరోగ్యం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనము సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ ఉరుకురు పరుకుల జీవితంలో ఇలాంటివి తీసుకోకుండా ఉంటారంటే మన బాడీకి ఎంత అవసరమో అవన్నీ మర్చిపోయి రోజు మసాలా ఫుడ్ ఇవంటివి కాకుండా ఇలాంటిది ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యము. బాబాయ్ చాలా బాగుంది మీరు చెప్పింది, అన్నీ వేశారు, చాలా బలంగా అనుకుంటా. అవునండి, బలమైనది. ఇది ఉదయం పూట తీసుకుంటే మనకు మధ్యాహ్నం వరకు ఆహారం తీసుకునే పని లేదు మేడం. మనం మామూలుగా రెడీమేడ్గా తీసుకునే శక్తిని ఇస్తుంది మేడం. ఎనర్జెటిక్ ఉంటుంది, రివైటల్ లాగా పనిచేస్తుంది మేడం. ఇది ఉదయం పూట మనం అల్పాహారంగా తీసుకుంటే మధ్యాహ్నం వరకు మనకు ఆహారం అక్కడ మళ్ళీ ఎనర్జెటిక్గా ఉంటుంది, బలం ఉంటుంది. రాగి మనకి రాగి పిండితో చేసిన 9 రకాల సీడ్స్, డేట్స్ వేసి తయారు చేయడం జరిగింది. పీనట్, డేట్స్, చియా సీడ్స్ ఇవన్నీ కలిపి చాలా పోషకంగా హెల్తీగా అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా 11 వరకు మీరు ఈ స్టాల్కి వస్తే రాగి ప్రోటీన్ షేక్ తప్పకుండా తాగండి, చాలా బాగుంది కూడా. 20 రూపీసే ఈ గ్లాసు, అంటే ఎక్కువ ప్రైస్ లేకుండా 20 రూపీస్ అందరికీ రీజనబుల్గా ఇది పెట్టడం కూడా జరిగింది. ఈ స్టాల్లో మనకు ఆత్రేయపురం పూత రేకులతో సహా మనకి బనానా చిప్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఆత్రేయపురం స్టైల్ ఇదంతా కూడా మేడం. ఆత్రేయపురం మొత్తం ఆత్రేయపురం అండి. 4 years నుంచి చేస్తున్నామండి ఇక్కడ. స్వీట్ ఫెస్ట్లో 4th year అండి ఇది చేయడము. అక్కడి నుంచే వస్తాయి, తెప్పిస్తాం రెగ్యులర్గా. పూతరేకులు, సోంపాపిడి, మామిడితండ్ర, ఆల్ గోదావరి రుచులు అన్నీ రెగ్యులర్గా చేస్తుంటాం. వి గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. అన్ఫార్చునేట్లీ కరోనా వల్ల 2 years నుంచి లేదు. ఇట్ ఈస్ గుడ్. దిస్ ఇయర్ ఆల్సో స్పెషల్ ఫ్రమ్ లాస్ట్ 12 years వీఆర్ డూయింగ్ దిస్ సేమ్. ఓకే, చూస్తారు కదా ఆత్రేయపురం స్పెషాలిటీస్ అంతా ఇక్కడనే. బనానా చిప్స్ దగ్గర నుంచి పూత రేకుల వరకు మొత్తం ఆత్రేయపుర వెరైటీస్. ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటే వీడియో కూడా లాగ్ అయిపోతుంది. అదేవిధంగా చాలా ఎక్స్ప్లోర్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా ప్రజలందరూ ఇక్కడ రావాలి. ఇట్లాంటివి మన సంస్కృతము కనిపించేటట్టు, ఉట్టిపడేటట్టు ఇట్లాంటి ఫెస్టివల్స్ చేస్తే తప్పకుండా మనం అందరం విజిట్ అవ్వాలి. ఒకవైపు అటు సైడ్ విజువల్స్లో మనం చూసుకుంటే అక్కడ అంతా కైట్ ఫెస్టివల్స్, సాంగ్స్ ఇవన్నీ ఒక ప్రోగ్రామ్ అయితే, ఇటువైపు అంటే చేనేత కార్మికులదంతా పోచంపల్లె కానీ లేకపోతే ఉల్లే కానీ జూడ్ బ్యాగ్స్ ఇవన్నీ అక్కడ అమ్మడం జరుగుతుంది. మొత్తం మీద అయితే చాలా అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి విజిట్ అవ్వండి. ఈసారి అంటే 2 ఏళ్ల క్రితం బ్రేక్ పడింది కైట్ ఫెస్టివల్కి, కానీ ఇప్పుడు మాత్రం చాలా చురుగ్గా కంబ్యాక్ లాగా వచ్చారు. చాలా బాగుంది. ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కెమెరామ్యాన్ విజయ్తో పెట్టి రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.